గుడివాడలో జనసేన నేతపై టీడీపీ శ్రేణులు దాడికి దిగారు. ఓజీ సినిమా ప్రదర్శన సమయంలో ఏకంగా థియేటర్లోనే మద్యం సిట్టింగ్ పెట్టారు. థియేటర్లో మద్యం సేవించొద్దని అక్కడే ఉన్న జనసేన నేత మురళి అడ్డుకున్నారు. మమ్మల్నే మద్యం తాగొద్దంటావా అంటూ టీడీపీ నేతలు జనసేన నేత మురళిపై దాడికి దిగారు. ఘటన జరుగుతున్నప్పుడు పోలీసులు ఉన్నా పట్టించుకోలేదు. టీడీపీ నేతల దాడిలో జనసేన నేత మురళి తీవ్రంగా గాయపడ్డాడు. గొడవకు సంబంధించిన డీటెయిల్స్ అశోక్ అందిస్తాడు. అశోక్, అయినా మద్యం సేవించవద్దు అని చెప్పిన ఒకే ఒక్క కారణానికి జనసేన సంబంధించిన నాయకుడు అలాగే చిరంజీవి గుడివాడ పట్టణానికి సంబంధించిన అధ్యక్షుడు మేక మురళీకృష్ణపై టీడీపీ నేతలు తీవ్రంగా దాడి చేసిన ఘటన చోటు చేసుకుందని చెప్పి గత రాత్రి ఓజీ సినిమాకు సంబంధించి ఏదైతే ప్రివ్యూ షో వేశారో ముందు రోజు ఆ షో సందర్భంగా చాలా మంది ఎవరైతే థియేటర్ కి వచ్చారు G3 థియేటర్ లో ఘటన చోటు చేసుకుంది. థియేటర్ లో సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలో టీడీపీకి సంబంధించిన నాయకులు కొంతమంది కార్యకర్తలు మద్యం సేవిస్తున్నారు. అయితే థియేటర్ లో మద్యం సేవించడం పద్ధతి కాదు, సరైన చర్య కాదంటూ కూడా వారించారు. ఈ క్రమంలో తమనే వారిస్తామంటూ కూడా మురళీకృష్ణపై తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన సంబంధించిన పూర్తి విజువల్స్ అన్ని కూడా సీసీ కెమెరాలో మొత్తం నిశ్చితమైన పరిస్థితి. అయితే దాడి తర్వాత జనసేన నాయకుడికి సంబంధించి అతనికి చాలా తీవ్రమైన గాయమైందని చెప్పుకోవచ్చు. కన్ను కూడా బాగా ఉబ్బిపోయి అతనికి తీవ్ర ఇబ్బంది అయింది. అయితే తనకు జరిగిన ఈ దాడి జరుగుతున్న సమయంలో అక్కడే పోలీసులు ఉన్నప్పటికీ కూడా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటన మీద ఎవరైతే తనపై దాడి చేశారో టీడీపీ నాయకులపై ఆయన పోలీసులు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. కేవలం మద్యం సేవించవద్దని చెప్పిన ఒకే ఒక్క కారణానికి ఈ స్థాయిలో జనసేన నాయకుడిపై టీడీపీ నాయకులు దాడి చేయడంతో ఒకసారిగా గుడివాడలో ఉన్న జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతారు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.